సెప్టెంబర్ 27, 2024 ఈ డేట్ను ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. అలాగే సెప్టెంబర్ 2025 ఈ డేట్ను కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకలా అంటారా? ఎందుకంటే ఒక డేట్కు దేవర రిలీజ్ అయింది, మరో డేట్కు దేవర సీక్వెల్ కన్ఫర్మ్ అయింది. గత ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది దేవర. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా ఈ ప్రాజెక్టు పై ఇంట్రెస్ట్ చూపించింది. అందుకు తగ్గట్లే బంపర్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల మేర వసూళ్లను కొల్లగొట్టింది. అందుకే దేవర 1 ఇయర్ సెలబ్రేషన్ ను ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. నిజానికి దేవర మొదటి భాగం క్లైమాక్స్ లోనే సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకు తగ్గ స్టోరీని సీక్వెల్ గా లీడ్ గా పెట్టాడు కొరటాల. కానీ గత ఏడాది కాలంగా సీక్వెల్ పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ ప్రాజెక్ట్స్ తో బిజీ కావటం ఇందుకు మెయిన్ రీజన్. అయితే దేవర 1 ఇయర్ కంప్లీట్ కావటంతో మేకర్స్ ఎవరూ ఊహించని విధంగా సీక్వెల్ కు సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించారు. దీంతో దేవర సీక్వెల్ పై వచ్చిన రూమర్స్ అన్నీ కూడా ఉత్తదే అని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత టైగర్ మరోసారి దేవరగా మారే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఒక్కసారి రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత చిత్రంతో విజయాన్ని అందుకోవటం అసాధ్యమనే సెంటిమెంట్ ఉంది. ఇది అనేక సార్లు అనేక మంది హీరోల విషయంలో ప్రూవ్ చేసింది. కానీ దేవరతో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడు టైగర్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే సీక్వెల్ కు అంత క్రేజ్. హీరోలతో సమానంగా పారితోషికాలు కావాలి అంటున్నారు కథానాయకులు. కానీ హీరోలను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు దర్శకులు. ఏ దేశంలో అనుకుంటున్నారా? మన దేశంలోనే. ఏ ఇండస్ట్రీలో అంటారా? మన ఇండస్ట్రీలోనే. ఏ సినిమా అంటారా? పాన్ ఇండియా సినిమానే. 100 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు ఇవి దేశంలో పాన్ ఇండియా హీరోలు అందుకుంటున్న రెమ్యునరేషన్లు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అత్యధికంగా 300 కోట్ల పారితోషికం అందుకున్నాడు అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు దర్శకులు కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుండడం సంచలనం సృష్టిస్తోంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి రాజమౌళి అందుకుంటున్న రెమ్యునరేషన్ 200 కోట్లట. ఓ విధంగా హీరో మహేష్ బాబు కంటే కూడా రాజమౌళి అందుకుంటున్న పారితోషికమే ఎక్కువ అని తెలుస్తోంది. అదే నిజమైతే ఇండియన్ సినిమాలో రాజమౌళి హిస్టరీ క్రియేట్ చేసినట్లే లెక్క. జక్కన్న సినిమా తీస్తే మినిమం 1000 కోట్లు వసూళ్లు వస్తున్నాయి. బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లు రాబట్టింది. ఇక RRR 1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. పైగా ఆస్కార్ బోనస్ గా వచ్చింది. అందుకే రాజమౌళి తన రెమ్యునరేషన్ ను పెంచేశాడట. మహేష్ మూవీకే 200 కోట్లు అడుగుతున్నాడు రాజమౌళి. మరి ఆ తరువాత తెరకెక్కించే చిత్రానికి ఈజీగా 300-400 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. రాజమౌళి తర్వాత సందీప్ వంగ ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం అతను 150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ఇక అల్లు అర్జున్ తో సినిమా తీస్తోన్న తమిళ దర్శకుడు అట్లీ 100 కోట్లు అందుకుంటున్నాడు. పుష్ప 2 రిలీజ్ తరువాత ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రానికి సుకుమార్ 100 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ నీల్ మూవీ అనగానే ఆడియన్స్ కు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హీరో ఇలా ఉంటాడు, విలన్ అలా ఉంటాడు, హీరోయిన్ కామ్ గా ఉంటుంది. KGF, సలార్ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు డ్రాగన్ కు కూడా సేమ్ రూట్ లో వెళ్తున్నాడు నీల్. ఒక్క పోస్టర్ అలా ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మూవీస్ లో హీరోస్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. విలన్స్ చాలా వైలెంట్ గా కనిపిస్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఇది అతని స్టైల్. KGF, సలార్ లో కథానాయికలు అలాగే కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. రుక్మిణి వసంత్ ను అందుకే ఎంపిక చేశాడని ప్రచారం సాగుతోంది. అసలే ప్రశాంత్ నీల్ చిత్రం, పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మెయిన్ రోల్. ఇలాంటి చిత్రంలో తన ట్రెండ్ కు భిన్నంగా ప్రశాంత్ నీల్ స్టార్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తాడా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. కానీ నీల్ సింపుల్ గా సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. డ్రాగన్ లాంటి హీరోకు మదరాసి హీరోయిన్ అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. KGF సిరీస్ లో శ్రీనిధి శెట్టి, సలార్ లో శృతి హాసన్, నీల్ హీరోస్ చేసే వైలెన్స్ మాత్రమే చూశారు. వీరి క్యారెక్టర్ అంతే. ఇప్పుడు డ్రాగన్ లో టైగర్ చేసే వైలెన్స్ ను రుక్మిణి వసంత్ చూడబోతోంది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించిన హీరోస్ కు స్కోప్ ఉంటుంది కానీ హీరోయిన్స్ కు ఉండదు. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి, సలార్ తర్వాత శృతి పెద్దగా బిజీ కాలేదు. కాకపోతే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ అంది వచ్చింది. ఇప్పుడు రుక్మిణికి అదే కలిసి రానుందా, అంతకంటే ఎక్కువగా కెరీర్ మారిపోనుందా అనేది వచ్చే ఏడాది సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కోలీవుడ్ కు చాలా సీక్వెల్స్ ఉన్నాయి. వాటన్నింటిని మించిన క్రేజ్ మాత్రం ఒక్క జైలర్ కు ఉంది. ఒకప్పుడు రోబో సీక్వెల్ కోసం కోలీవుడ్ ఎలా అయితే ఎదురు చూసిందో సేమ్ టు సేమ్ ఇప్పుడు జైలర్ సీక్వెల్ కోసం తమిళ తంబిలు కళ్లలో బద్దలేసుకుని ఎదురు చూస్తున్నారు. పైగా రిలీజ్ డేట్ కూడా లాక్ కావడంతో భారీ ఆనందానికి అవధులు లేవు. కానీ జైలర్ సీక్వెల్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులకు దర్శకుడు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అసలే సూపర్ స్టార్ సినిమా, పైగా బ్లాక్ బస్టర్ కు సీక్వెల్. దీంతో జైలర్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే సూపర్ స్టార్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. జూన్ 12న జైలర్ రీ ఎంట్రీ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో మధ్యలో రోబోకు మాత్రం సీక్వెల్ చేశాడు సూపర్ స్టార్. ఈ సీక్వెల్ బాగానే ఆడింది, కానీ తొలి భాగం స్థాయిలో లేకపోయింది. కానీ 2018లోనే 800 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. కోలీవుడ్ లో ఇప్పటికీ ఇవే అత్యధిక వసూళ్లు. అది సూపర్ స్టార్ సీక్వెల్ మూవీ చేస్తే వచ్చే కలెక్షన్స్ డీటెయిల్స్. ఇప్పుడు జైలర్ రిలీజ్ అవుతోంది. 2.0 రికార్డులు బద్దలవుతుందా అని కోలీవుడ్ ఎదురు చూస్తోంది. పనిలో పనిగా 1000 కోట్ల క్లబ్ అంది వస్తే ఇక తమిళ సినీ పరిశ్రమకు పండగే. జైలర్ మొదటి భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కొద్దిసేపు మాత్రమే చూపించారు. కానీ సీక్వెల్లో అది మెయిన్ స్టోరీ అట. అసలు జైలర్ సాబ్ కు అంత పవర్ ఎలా వచ్చింది అనేది నెల్సన్ పవర్ఫుల్ స్టోరీతో చూపించబోతున్నాడట. అదే నిజమైతే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేది జైలర్ సీక్వెల్ కాదని జైలర్ ప్రీక్వెల్ కదా అంటోంది కోలీవుడ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.